Hello everyone, welcome to Tarush Properties YouTube ఛానల్. నేను మీ భరత్ ప్రాపర్టీ అడ్వైజర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి హైదరాబాద్ సిటీ నుంచి అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి షాద్ నగర్ ఏరియాలో అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకి చేరువలో ఉన్నటువంటి ప్లాటినం సిటీ అనే వెంచర్కి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ వెంచర్ మనకు ఏదైతే బెంగళూరు హైవే ఉన్నదో బెంగళూరు హైవే నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది కంప్లీట్ డిటీసీపీ ఎల్పీ నంబర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, 14 ఎకరాలు ఉంటుంది. అండ్ ఈ వెంచర్ కంప్లీట్ డెవలప్మెంట్స్ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆల్ డెవలప్మెంట్స్ మనకు డెవలప్మెంట్ అయిపోయినాయండి. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి మనం చూసుకుందాం రండి. వెల్కమ్ టు ప్లాటినం సిటీ ప్రాజెక్ట్. మనం ఇప్పుడు వెంచర్ లోపలికి వచ్చేసాము. ఈ వెంచర్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు ఏదైతే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుందో ఆర్చ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్లకు సంబంధించినటువంటి బ్లాక్ టాప్ రోడ్ ఆల్రెడీ కంప్లీట్గా డెవలప్ అయిపోవడం జరిగింది. ఈ బ్లాక్ టాప్ రోడ్తో పాటు లోపల స్ట్రీట్ రోడ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్ట్రీట్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎలక్ట్రికల్ పూల్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెంచర్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్కి వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ప్లాటినం సిటీ అనే వెంచర్ ఏదైతే ఉన్నదో ఈ వెంచర్ వచ్చేసి మనకు ఏదైతే బెంగళూరు హైవే ఉన్నదో NH44 ఉందో NH44 నుంచి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఉంటుంది. అండ్ ఏదైతే బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకి మాత్రం వెరీ నియర్ ఉంటుంది. ఈ వెంచర్ చుట్టుపక్కల కూడా మనకు నంబర్ ఆఫ్ కంపెనీస్ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ. సో ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరలో ఉంది అండ్ కనెక్టివిటీస్కి చాలా దగ్గరలో ఉంది. తక్షణమే ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందండి. అండ్ ఏదైతే హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నదో హెచ్ఎండిఏ లిమిట్స్కి ఇన్సైడ్ ఉంటుంది. ఏదైతే రీసెంట్గా జియో పాస్ చేసినారో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్కి కూడా ఇన్సైడ్ ఉంటుంది అనమాట ఈ ప్రాజెక్ట్. సో ఈ వెంచర్లో కంప్లీట్ డెవలప్మెంట్స్ అండ్ మీకు నచ్చిన ప్లాట్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.